కాశ్మీర్లో చిన్న ఇన్సిడెంట్, కదువా ఇన్సిడెంట్తో ఎక్కడో ఉత్తరప్రదేశ్లో మారుమూలన జరిగినటువంటి ఒక చిన్న సంఘటనకు స్పందించేస్తారు ఓవైసీ. అవసరమైతే వెళ్తాడు, హడావిడి చేసేస్తాడు. మణిపూర్ గురించి మాట్లాడతారు, పాలస్తీనా గురించి మాట్లాడతారు, గాజా గురించి మాట్లాడతారు. బెంగాల్ గురించి ఒక్క మాట మాట్లాడాల. బెంగాల్ విషయంలో నోరు మెదపట్ల. ఇదే విషయాన్ని ఆయన అడిగారు. అయ్యా, బెంగాల్ హింస, అక్కడ హిందువుల మీద జరుగుతున్న దాడులు, ముస్లిం సామాజిక వర్గం నుంచి జరుగుతున్న దాడులు, వక్ఫ్ సవరణ బిల్లుల పరంగా జరుగుతున్న దాడుల గురించి మీరు ఏమంటారు? ఒకప్పుడు బెంగాల్లో పోటీ రేపు కూడా చేస్తాము, 40% ముస్లింలు ఉన్నారని అక్కడ చెప్తున్నారు కదా అని అడిగితే, నేనేమి బెంగాల్ స్పోక్స్ పర్సన్ కాదు, బెంగాల్ ప్రభుత్వ ప్రతినిధిని కాదు అని చెప్తున్నాడు. మరి ఈయనేమన్నా గాజా ప్రభుత్వ ప్రతినిధా, పాలస్తీనా ప్రభుత్వ ప్రతినిధా, మణిపూర్ ప్రభుత్వ ప్రతినిధా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధా, లేకపోతే కనుక ఇంతకుముందు గుజరాత్లోదో కాశ్మీర్లోనో అక్కడ ప్రభుత్వ ప్రతినిధా? అంటే హిందువులని ఎవరన్నా ఏదన్నా చేస్తే నోరు మెదపడా? హిందువు అనే పేరు ముందు పెట్టి ఏదన్నా ఇండివిజువల్ సంఘటనలు జరిగినా రచ్చ చేస్తాడా? ఇలాంటి వాళ్ళు ఈ దేశానికి రాజకీయాలు నడుపుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఏం జరుగుతుందో.